గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుందని చెప్పిన లగడపాటి జోస్యం అక్షరాలా ఫలించిన విషయం అందరికీ విదితమే. అప్పటి నుంచి లగడపాటి ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి కలిగింది. ఇటీవల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా అన్ని రాష్ట్రాల కంటే యూపీ పెద్ద రాష్ట్రం కావడంతో అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో అని ఆసక్తి నెలకొంది. అయితే యూపీ ఎన్నికల్లో కమలం పార్టీ ఈసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ యూపీలో ఎస్పీ కాంగ్రెస్ ఒకటైనా బీజేపీ గెలవడానికి అనేక కారణాలున్నాయన్నారు. సీఎం అఖిలేష్ కు వివాదరహితుడిగా పేరున్న పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అలాగే కాంగ్రెస్ తో కలవడంతో పాటు ఆ పార్టీకి 100కు పైగా సీట్లు ఇవ్వడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు ఓ కారణమన్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో చాలా మందిపై క్రిమినల్ కేసులున్నాయని, వారిపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత గురించి తెలిసినా అఖిలేష్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇక పంజాబ్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని లగడపాటి ఫ్లాష్ టీం వెల్లడించింది. అకాలీదళ్ బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. 117 స్థానాలున్న పంజాబ్ లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని, ఆమ్ ఆద్మీ పార్టీ 2వ స్థానంతో సరిపెట్టుకుంటుందని లగడపాటి అంచనా వేశారు. కాంగ్రెస్ కు 70 సీట్లు వస్తాయని, సిద్ధు చేరిక కాంగ్రెస్ కు కలిసొస్తుందని పేర్కొన్నారు. బీజేపీకి వచ్చేది 4-5 సీట్లు మాత్రమేనని వివరించారు. ఎన్నికల ఫలితాలపై వివిధ సంస్థల అంచనాను భాజపా ఆహ్వానించింది. తుది ఫలితాలన్నీ ఈ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటాయని సీనియర్ నేత రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, గోవా ముఖ్యమంత్రి పార్సికర్ తదితరులు స్పందించారు. పంజాబ్ లో స్పష్టమైన ఆధిక్యంతో తమ పార్టీ గెలవడం ఖాయమని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు.